కనీసం పితృ ప్రపితామహ పితామహానాం అని ముగ్గురిని తలుచుకుని శ్రాద్ధం పెట్టాలి. తండ్రి, తండ్రిని కన్న తండ్రి, ఆ తండ్రిని కన్న తండ్రి, అంటే తండ్రి, తాత, ముత్తాత ముగ్గురిని పేర్లు చెప్పాలి. చెప్పి వాళ్ళు మళ్ళీ పునరావృత్తి పొందకుండా ఉండడం కోసమని నేను ఈ శ్రాద్ధకర్మ చేస్తున్నాను అని, ఇది అక్షయతృప్తిని కల్పించి గయాశ్రాద్ధమగుగాక అని చిట్ట చివర సంకల్పం చేస్తారు. అందుకని తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు కనీసం అసలు వాడు ఉన్నాడు అనడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తుపెట్టుకుని వాడు శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే అసలు వాడిని ఎవరు నమ్మాలి? వాడు ఉన్నాడు అనడానికి కారణమైన తల్లిదండ్రుల విషయమే వాడికి జ్ఞాపకం లేదు. ఇక వాడితో స్నేహం చేసిన వాడు కానీ, వాడితో తోడబుట్టిన వాడు కానీ గౌరవింపబడతాడని వాడి చేత